ఏపీ రాజకీయాల్లో కులం అనేది కీలకం. కుల సమీకరణాలే ఈ రాష్ట్రంలో ప్రధాన కీలక భూమిక పోషిస్తాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎటు అంటే అటు మొగ్గుతూ ఉంటుంది. ఆ పార్టీ అధికారానికి చేరువ అవుతుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు సామాజిక వర్గ ఈక్వేషన్స్ తెరపైకి వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భారీ ప్లాన్ వేశారు. కాపు నేతలను అడ్డం పెట్టుకుని పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూశారు. తద్వారా కాపు సామాజిక వర్గ ఓటర్లను చీల్చాలని చూశారు. కానీ అది ఎంతమాత్రం వర్కౌట్ కాలేదు. తిరిగి వైసీపీకి భారీ డ్యామేజ్ చేసింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమికి అదే ప్రధాన కారణం. సరిగ్గా ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. పవన్ పై దారుణమైన విమర్శలు చేయించారు జగన్. కానీ క్షేత్రస్థాయిలో జగన్ వేసిన ఈ ప్లాన్లు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే పవన్ మాత్రం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి తాను అనుకున్నది సాధించారు. ఒక ప్లాన్లో భాగంగా ముద్రగడ అస్త్రంగా ప్రయోగించారు జగన్. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంతో విమర్శలు చేయిస్తే ఆ సామాజిక వర్గంలో చీలిక వస్తుందని అనుకున్నారు. పవన్ అంటే ఒక నటుడిగా, ప్యాకేజీ స్టార్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్కడే జగన్ ప్రణాళిక బెడిసి కొట్టింది. ముద్రగడ లాంటి సీనియర్ నేత తన స్థాయిని మరిచి పవన్ పై విమర్శలు చేయడాన్ని కాపు యువత తట్టుకోలేకపోయింది. పైగా పవన్ ను ఓడించకపోతే తన పేరుతో పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేయడం కూడా వైసీపీకి ఒక ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలో చీలిక తేవాలన్నది జగన్ ఆలోచన. ఎన్నెన్నో రెచ్చగొట్టే ప్రకటనలు వైసీపీ నేతలు చేస్తూ వస్తున్నారు. కానీ పవన్ మాత్రమే ఎక్కడా స్పందించడం లేదు. తన లక్ష్యం నుంచి పక్కకు జరగలేదు. గత అనుభవాలు గుణపాఠాలుగా మార్చుకుని కూటమి బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు.